పిల్ల ఎలాంటిన్నది? ర్యాపిడో ఛాలెంజ్ డే 30 డ్యూటీ ఆన్ చేసి స్టార్ట్ అయ్యా. ఫస్ట్ ఆర్డర్ గాజువాక నుంచి వైజాగ్ పడింది. కస్టమర్ ఎక్కించుకొని స్టార్ట్ అయిపోయా. దారిలో పోలీసులు ట్రిబ్యూట్ రైడ్ చేస్తున్నారు. ఏం చేద్దాం, చలానా వేద్దామా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ట్రిపుల్ రైడ్ చేయకూడదని పోలీసులే మనకు చెప్తారు. అలాంటిది వీళ్ళే చేస్తుంటే ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కస్టమర్ ను లొకేషన్ లో డ్రాప్ చేస్తా. ఇంతలోనే పిఎం పాలన ఇంకో ఆర్డర్ పడింది. ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోయా. దారిలో చింటూ బాయ్స్ కనిపించారు. గ్యాంగ్ మొత్తం దొరికింది అనుకుంటా. వ్యాన్ లో వాటిని సెంటర్ జైల్ కి అయితే తీసుకెళ్తున్నారు. బయట ఉండేదానికంటే అదే బెటర్. టైంకి ఫుడ్ బెడ్ ఉంటాయి బాయ్ కి. కస్టమర్ ను లొకేషన్ లో డ్రాప్ చేస్తా. మళ్ళీ రిటర్న్ ఇంకో ఆర్డర్ పడింది. ఈ మేడం గారు ఆ కస్టమర్. ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోయా. ఉండొచ్చు కానీ మరీ అంత అందంగా అయితే ఉండకూడదు. ఇందులో హైలైట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే తన నా ఫ్రెండే. తన బుక్ చేసుకుంటే దరిద్రం కొద్దీ నాకు పడ్డం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలే ఈ రోజు లవర్స్ డే ఎవరైనా సరే బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. కానీ మా ఫ్రెండ్ తోపు డ్యూటీకి వెళ్ళిపోతుంది. తను పెట్టిన లొకేషన్ లో డ్రాప్ చేస్తా. హైలైట్ ఏంటంటే తనకి బాయ్ ఫ్రెండ్ లవరు లేడంట. పాపం అదృష్టవంతుడు అవడవుతాడు. ఈ రోజు ఇదే నా లాస్ట్ ఆర్డర్. వైజాగ్ నుంచి గాజువాక పడింది. ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోయా. కస్టమర్ లొకేషన్ లో డ్రాప్ చేస్తా. ఈ రోజు మొత్తం 7 ఆర్డర్లు అయ్యాయి. టిప్స్ తో కలిపి 900 వచ్చాయి. ఈ రోజుతో అయితే 30 డేస్ ఛాలెంజ్ పూర్తయింది. ఈ 30 డేస్ లో నాకు ఎంత ఎర్నింగ్ చేశాను, ఎంత మిగిలింది, ఎంత పెట్రోల్ అయిందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాంటిది ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం Follow for more videos in Crazy Money.